చిత్ర షాపింగ్ మాల్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. చిత్ర షాపింగ్ మాల్ని ఓపెన్ చేయడానికి చిత్ర వాళ్ళ నాన్నగారినే గెస్ట్గా ఇన్వైట్ చేస్తాడు అమర్. చిత్రకి వేరే దారి కూడా లేకుండా లాక్ చేస్తాడు అమర్. దాంతో చేసేది లేక చిత్ర ఒప్పుకుంటుంది. చిత్ర వాళ్ళ నాన్నగారి చేతుల మీదుగానే షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత చిత్ర వాళ్ళ నాన్నగారిని పక్కకి లాక్కెళ్తుంది. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? నా గురించి నీకు తెలుసు కదా అని చిత్ర వార్నింగ్ ఇస్తూ ఉండగా, తెలుసమ్మా, నాకు బాగా తెలుసు, నీకు ఆస్తులు డబ్బులే కావాలే తప్ప ప్రేమలు ఆప్యాయతలు నీకు అనవసరం అని వాళ్ళ నాన్నగారు చిత్రాన్ని తిడుతూ ఉంటారు. నన్ను రెచ్చగొట్టకు నాన్న, నన్ను రెచ్చగొడితే నేనేం చేస్తానో మీకు బాగా తెలుసు, నేను ఎంతకైనా తెగిస్తాను అని చిత్ర అంటూ ఉండగా, అవునమ్మా, నీ గురించి బాగా తెలుసు, కానీ నీ నిజ స్వరూపం నీ భర్తకి నీ కుటుంబానికి చెప్ప నేను చస్తా అని చిత్రాన్ని వాళ్ళ నాన్నగారు బెదిరిస్తూ ఉంటారు. దూరం నుండి రాథోడ్, మను, అమర్, బాగి అందరూ వీళ్ళిద్దరి మాటలని వినిస్తాడు. వినోద్ వేరే ఫ్లోర్లో అక్కడున్న స్టాఫ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక కోపంగా చిత్రాన్ని తిట్టి వినోద్కి చిత్ర నిజస్వరూపం చెప్పడానికి లిఫ్ట్ ఎక్కి ఫ్లోర్ బటన్ ఆన్ చేస్తాడు చిత్ర వాళ్ళ నాన్నగారు. ఇక ఎలాగైనా ఆయనని ఆపాలని రాథోడ్, మను, బాగి, అమర్ అందరూ పరుగున వెళ్తారు. కానీ అప్పటికే వాళ్ళ నాన్నగారు వినోద్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వినోద్కి చిత్ర నిజస్వరూపం తెలుస్తుందా? వినోద్ తట్టుకోగలడా? అమర్, బాగి ఆయన్ని ఆపుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.